అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. వీళ్ళకి మాత్రమే డబ్బులు జమ అవుతాయట, వీళ్ళకు డబ్బులు అనేది క్రెడిట్ కావట. రోజు తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 20 గురువారం రోజు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో యాసంగి వానాకాలం సీజన్ కోసం అయితే చూస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ రావడం జరిగింది. ప్రభుత్వం కాంగ్రెస్ కొత్త సంవత్సర కానుకగా మనందరి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అనేది అకౌంట్ లో డీబీటీ పద్ధతిలో నేరుగా అకౌంట్ లో జమ చేస్తున్నారు. 8,900 కోట్ల రూపాయల ఆర్థిక శాఖ సిద్ధం చేసింది. జనవరి 26 తారీఖున 4 పథకాలతో పాటు రైతు భరోసా పథకాన్ని డబ్బులు అనేది అకౌంట్ లో ప్రారంభించడం జరిగింది. సోమవారం నుంచి 27 తారీఖు డబ్బులు అకౌంట్ లో జమ కావడం జరిగింది. అయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో రాష్ట్రంలోని రైతుల అర్హత ఉన్న వారందరి ఖాతాలో డబ్బులు అనేది క్రెడిట్ చేస్తూ వస్తుంది. అకౌంట్ లో మెసేజ్లు కూడా వస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం మాకు 1 రూపాయి కూడా రావడం లేదు, దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి, అసలు ఎందుకు రావడం లేదని చెప్పేసి చూస్తున్న రైతులైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఎంతమంది రైతుల ఖాతాలో రావడానికి అవకాశాలు ఉంది, ఎన్ని జిల్లాల వరకు వస్తుంది, ఇప్పటి వరకు ఏ జిల్లాలో డబ్బులు అనేది ఖాతాలో జమ కావడం జరిగింది, రైతు భరోసా సంబంధించి రైతులకు ఉపయోగపడే పథకాలు, ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ అయితే మరో శుభవార్త గుడ్ న్యూస్ చెప్పారండి. పంటల రక్షణ కోసం కొత్త స్కీమ్ను తీసుకురానున్నట్లు, దీంతో పాటు రైతులకు అవసరమైన సంబంధించిన పరికరాలు అందించేందుకు యోచనలో ఉన్నట్లు సర్కారు ఇందుకు సంబంధించి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ తెలపడం జరిగింది. ఇక ఏదైనా పంట వేసినప్పుడు అందులో అడవి జంతువులు కావచ్చు, కోతుల నుండి పంటలు రక్షించుకోవడానికి సోలార్ ఫెన్సింగ్ స్కీమ్ను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది. దాంతోపాటు డ్రిప్పులు, తుంపర్లు, ఇక ఇటీవల కాలంలో రాష్ట్రంలో వ్యవసాయ అధికారుల అంటే కొన్ని స్కీమ్లు అనేవి తక్కువ ధరకు అందించే ప్రయత్నం జరిగింది. ట్రాక్టర్లు కావచ్చు, ఇక ట్రాక్టర్ సంబంధించినటువంటి యంత్ర పరికరాలన్నీ కూడా తక్కువ కులాలకు సంబంధించి ఈ రకంగా ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. సో మొత్తం మీద అయితే రాష్ట్రంలో మనకు మరోసారి కొత్త స్కీమ్ అయితే లాంచ్ చేయాలని చూస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి తాజాగా. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా సంబంధించి పంట పెట్టుబడి సాయం కింద ఇప్పటికే అర్హులైన రైతుల ఖాతాల్లో పెట్టుబడి డబ్బులు అనేది జమ చేస్తున్నామని, ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొదటి విడత ఎకరం, రెండో విడత 2 ఎకరాలు, మూడో విడత 3 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేయడం జరిగిందని, ప్రభుత్వం గతంలో పోల్చుకుంటే ఈసారి రైతు భరోసా సంబంధించినటువంటి పైసలు కూడా పెరిగాయని, సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పనే లేదు. తెలంగాణ రాష్ట్ర రైతులకు సంబంధించి ఎవరికైతే డబ్బులు అన్నది అందలేదో, ఏదైనా మిస్టేక్స్లు ఉన్నా, ఏదైనా పొరపాట్లు ఉన్నా, ఇక వీలైనంత త్వరలోనే వారికి కూడా 4 నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులకు కూడా భయపడాల్సిన పని లేదని, వారికి కూడా ఈ సాయం అనేది అందుతుందని చెప్పేసి స్పష్టం చేయడం జరిగిందనమాట. కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతుల ఖాతాల్లో కూడా జనవరి 1 తారీఖు నుంచి వచ్చిన వారందరికీ డబ్బులు అనేది వారి ఖాతాల్లో అయితే జమ అవుతాయని, అది కూడా ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిన వారికి మరోసారి రైతులకు సంబంధించి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి బ్యాంకు అకౌంట్ అనేది క్లియరెన్స్ ఇచ్చిన వారికి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1వ తారీఖు నుంచి అయితే మొదటి వారంలోగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా పెట్టుబడి సాయం అయితే అందిస్తామని చెప్పారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవానికి ప్రభుత్వం గతంలోనే ఈ డబ్బులకు సంబంధించి విడతల వారీగా డబ్బులు విడుదల చేసిన వైన తెలంగాణ కనిపిస్తుంది. కాబట్టి 7 ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది. 3 ఎకరాల వరకు ఉన్న రైతులకు టెక్నికల్ ఇష్యూలు ఎవరైతే ఉన్నాయో వారు సార్ట్అవుట్ చేసుకున్న వారికి డబ్బులు అనేది ఖాతాలో జమ అయ్యే అవకాశాలు ఉంది. 4-5 ఎకరాలకు ఉన్న వారికి కూడా డబ్బులు అనేది జమ అవుతున్నాయండి. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అది కూడా రైతులకు కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వచ్చిందండి. అన్నదాతల పెట్టుబడి సాయం ఇచ్చేందుకు ఏదైతే PM కిసాన్ పథకం 19 విడత తేదీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బీహార్లోని పాగల్పూర్లో ఈ నిధులు ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేస్తారు. తద్వారా ఇందులో నమోదు చేసుకున్న ప్రతి రైతు ఖాతాలో 2,000 రూపాయలు నగదు అనేది జమ కానుంది. ఈ పథకం ద్వారా 9.7 కోట్ల మంది రైతుల ఖాతాలో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ పథకానికి సంబంధించి మీరు నిధులు అందుకోవాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి.
ఎన్పిసిసిఐ అదే ఉందో ఆధార్ కార్డు అనుసంధాన బ్యాంక్ ఖాతా ఉండడం తప్పనిసరి. పిఎం కిసాన్ వెబ్సైట్కి వెళ్ళి కానీ రైతులు పేరు ఉందా లేదని తెలుసుకోవచ్చు అనమాట. సో లేదంటే పిఎం కిసాన్ యాప్లో కూడా అందుబాటులో ఉందని చెప్పేసి సో వారికి మాత్రమే 2,000 రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ కావడం అయితే జరుగుతుందండి. అనేది రావడం జరిగింది ఫిబ్రవరి 24 తారీఖున 2,000 రూపాయలు అయితే జమ అవుతాయని. తెలంగాణ రాష్ట్రంలో అనర్హులను తొలగించి లిస్ట్ అనేది గతంలోనే విడుదల చేశారు కదా. దాదాపు ఈ సంఖ్య 3 లక్షల వరకు అయితే ఉన్నదట. అయితే తెలంగాణలో చాలా మంది ఎదురు చూస్తున్నారు. గతంలో మేము పంట వేసాం, ఈసారి పంట వేయలేదు, అయినా మా ఊర్లో కొంతమందికి ఎకరం ఉన్న వారికి వచ్చింది, మరి నాకు రాలేదని చెప్పి చాలా మంది ఇలా ఎకరం 2 ఎకరాలు ఉన్న వారికి కూడా డబ్బులు పడకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకర్ల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ తీసుకురావడం జరిగిందండి. ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదని, అందరి అకౌంట్ లో కూడా డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయని మొత్తం చెప్పినట్టుగానే ఇప్పటి వరకు విడతల వారి రిలీజ్ చేసిందని, ఇంకా విస్తీర్ణ వారిగా ఎకరాలు పెంచుకుంటూ అందరి అకౌంట్ లో ప్రభుత్వం వచ్చే నెల 1 నుంచి 5 తారీఖు లోపు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు సెషన్ నిర్వహించినట్లు, ఇందులో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు 3 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ఈ సెషన్ నిర్వహించినట్లు సమాచారం. సో ఇప్పటికే అధికారులు ముసాయిదాలను రూపకల్పనలో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు అయితే తెలిపాయి. పని పూర్తిగానే మంత్రివర్గ వాటిపైన చర్చించి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ప్రవేశపెట్టే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం కల్లా మీ అకౌంట్లో డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయండి. మెసేజ్ అయితే వస్తాయి, తప్పకుండా ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు. కానీ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకోవాలి. దాంతో పాటు ప్రభుత్వం చెప్పిన విధానాలు అనుసంధానంగా బాధితులు ఎవరైతే లిస్ట్ లో ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయండి. సాగు చేసిన వారికి మాత్రమే. గుట్టలు, రాళ్ళు, రప్పలు, రిజిస్టర్డ్ వెంచర్లు, పనికిరాని భూములు, పడగొడ్డ భూములు, 100 ఎకరాలు ఉన్న వారికి భూములు కమర్షియల్ గా లేఅవుట్ ప్లాట్లు చేసుకున్న రిజిస్టర్డ్ వెంచర్లు, రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు ఇలాంటివి కమర్షియల్ గా వాడుకున్న వారికి సైతం తొలగించడం జరిగింది కదా. కాకుండా రైతులు ఎవరైతే సాగు చేస్తారో డబ్బులు అనే ఖాతాలో అయితే జమ అవడానికి అవకాశాలు ఎక్కువగా అయితే ఉందన్నమాట. రాష్ట్రంలో ఇప్పటికే 21,000 కోట్ల రూపాయలను అయితే రైతు రుణమాఫీ కింద తొలి విడత మొదటి సంవత్సరంలో రైతుల ఖాతాల్లో జమ చేశామని, రైతు బీమాకు సంబంధించి వివిధ కంపెనీలకు 3,000 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వమే వారి తరఫున చెల్లిస్తుందని, ఇప్పుడు రైతు భరోసా టర్న్ వచ్చిందని, ఇచ్చిన హామీ మేరకు అందరి అకౌంట్లో కూడా రైతుల అర్హత ఉన్న వారికి డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయని చెప్పేసి, అది డీబీటీ పద్ధతిలో నేరుగా ట్రాన్స్ఫర్ అవుతున్నాయని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ తీసుకురావడం జరిగిందండి.